అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీశైలంలో ఆరుద్ర నక్షత్రం శివుని జన్మ నక్షత్రం రోజున ఈ స్వర్ణ రథం మొట్టమొదట మాడవీధుల్లో తిరగడం, అది స్వామివారు మా చేత చేయించుకోవడం, మాకు స్వామివారి అవకాశం ఇవ్వడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ విధంగా ఈవో గారు వాళ్ళు చెప్పారు. ఇదే మాదిర ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం రోజు స్వర్ణరథం మాడవీధుల్లో తిరగబోతుంది అని, దానికి నిజంగా చాలా భగవంతుడు మాకు ఇచ్చిన అదృష్టంగా వరంగా భావిస్తున్నాము. నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అభిరాజ్ సింగ్ రాణా గారు, అదేవిధంగా ఆత్మకూరు డిఎస్పీ శ్రీ రామాంజీ నాయక్ సార్ ఆదేశాల మేరకు వాళ్ళ గైడెన్స్ ప్రకారము మన స్వర్ణ రథోత్సవంకి ఇష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. 4 పక్కల రోపాటి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చక్రాల కింద కానీ పశువుల్లో కానీ ఎలాంటి అమాంతర సంఖ్య జరగకుండా మనోళ్ళు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ మఫ్టీలో రద్దీ ఎక్కువ ఉండడం వల్ల చైన్ స్నాచింగ్ జరగకుండా మఫ్టీలో కూడా క్రైమ్ పార్టీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రథానికి ఎప్పుడు కూడా ఆర్మడ్ గార్డ్ అనేది ఎప్పుడు ఉంటుంది. నమశివాభ్యాం నవయవనాభ్యాం పరస్పర సృష్టవృద్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. ఇలా కైలాసమైనటువంటి శ్రీశైల మహాక్షేత్రంలో ఎంతో వైభవపేతంగా ఈరోజు స్వామివారి యొక్క జన్మనక్షత్రం రోజున ఆరుద్ర నక్షత్రం స్వర్ణరథం తిప్పడం అనేటువంటిది చాలా విశేషము. అటు స్వర్ణరథాన్ని ఇచ్చినటువంటి దాతలు కూడా మహారాజు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులు. వాళ్ళకి ఎల్లవేళలందు కూడా ఆ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి యొక్క దివ్యాశీస్సులు కలుగుతూ ఇంకా ఈ క్షేత్రంలో విశేషమైనటువంటి కార్యక్రమాలు, విశేషమైనటువంటి దానాలు చేయాలని కోరుకుంటూ నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.